నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లిలోని పంట పొలాల్లో కృష్ణపట్నం నుండి హైదరాబాదుకు ఓ సంస్థ యాజమాన్యం పైప్లైన్ వేస్తున్నారు. ఆ సంస్థ కార్యకలాపాల కోసం పార్లపల్లి పంచాయతీ రాళ్లమిట గ్రామంలో కార్యాలయం ఏర్పాటుకు ప్రహరీ గోడను నిర్మిస్తూ పారుదల కాలువను ఆక్రమణకు గురిచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సుమారు 400 ఎకరాలకు పారుదల కాల్వ ఆక్రమణ చేయడంతో పంట పొలాలకు సాగునీరు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. పాలపల్లి రాసేసాను. అసలు పొలం గవర్నమెంట్ మొత్తం ఆఫీస్ చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. నీళ్ళు చేయడానికి ఇబ్బంది ఉంది. ఎమ్మెల్యేగా సహాయం చేయడం కోరుతున్నాను. ఏం చేశారు కాలువని ఆకృతి చేసి నీళ్లు కొద్దిగా 2 inches బాగా పడుతూ ఉన్నాయి. నీళ్ళు ఆ కాలువ నుంచి నీళ్ళు రావాలి పైనుంచి. ఎన్ని ఎకరాలు? 400 ఎకరం డైలీ పోవాలి. కై మీద చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము భూమిని 64 సెంట్లు బీపీసీఎల్ వారికి అమ్మినాము. వాళ్ళు నిర్మాణము 64 సెంట్లలో కాకుండా ఒక 78 సెంట్లు ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. అది ఎక్కువ చేసినందువల్ల మాకు పైన పులక నీళ్లు 400 ఎకరం పులక నీళ్లు ఆ నీళ్లు ఆ పులక కాలువ ద్వారా పోవాలా. వాళ్ళు ఎక్కువ నిర్మాణము ప్రహరీ గోడలు నిర్మించినందువల్ల మేము రైతులమి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మేము అధికారులకు తెలిపాము, అధికారులు స్పందించలేదు. మేము మీడియా ద్వారా మేము మా బాధల్ని మా ఇబ్బందులను గమనించమని మన ఎమ్మెల్యే గారికి ప్రాధేయపడుతున్నాము, మాకు న్యాయం చేయమని. కాలువను ఏం చేశారు వాళ్ళు? కాలువని మామూలుగా ప్రహరీ గోడలు నిర్మియడము, మట్టిని మరామతులు చేసేసి వాళ్ళు ఎక్కువగా అండగా తోలేసుకుంటున్నారు. మట్టి వాళ్ళు వెహికల్స్ పెట్టుకున్నారనుకో ఏందో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఒకటి కట్టారు. మేము ఈ పైనుంచి 400 ఎకరం నీళ్లు రావాలి. అవి రాక ఇక్కడ కాలువకి అడ్డంగా కట్టి బ్యాగ్ అయిపోయింది. దానివల్ల పైనుంచి రైతులు ఇబ్బంది పడుతున్నాము. 400 ఎకరం మునిగిపోతుంది. దాని గురించి ఎమ్మెల్యే గారు పెట్టించుకొని మనసు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అధికారులు తెలియజేశారా? అధికారులు తెలియజేశాము, కానీ అధికారులు పట్టించుకోలేదు. ఇది మాకు దయించి ఎమ్మెల్యే గారు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి.